హలో ఫ్రెండ్స్, మనం ద యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సంబంధించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే రీసెంట్లీ ఫర్ ద ఫస్ట్ టైం ద యూసీసీఎన్ వెల్కమ్స్ క్రియేటివ్ సిటీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏ న్యూ క్రియేటివ్ ఫీల్డ్ ఇన్ అడిషన్ టు ద 7 ఎగ్జిస్టింగ్ వన్స్ అంటున్నారు. అంటే మనకి యూసీసీఎన్లో 7 క్రియేటివ్ ఫీల్డ్స్ ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు ఒక కొత్త క్రియేటివ్ ఫీల్డ్ అనేది యాడ్ చేయడం జరిగింది, అదే ఆర్కిటెక్చరు. ప్రస్తుతం మనకి యూసీసీఎన్ 8 క్రియేటివ్ ఫీల్డ్స్ని కవర్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ద యూసీసీఎన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 2004 అన్నారు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది మనకి 2004లో క్రియేట్ చేశారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే రీసెంట్లీ లక్నో హ్యాజ్ అఫీషియల్లీ జాయిన్డ్ ద యూసీసీఎన్ అండర్ గ్యాస్ట్రానమీ కేటగిరీ. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి లక్నో ఆల్సో becomes the first Indian state to be added to the యూసీసీఎన్స్ గ్యాస్ట్రానమీ కేటగిరీ అన్నారు. ఈ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. ఎందుకంటే మనకి లక్నో అనేది సెకండ్ ఇండియన్ సిటీ అన్నమాట. మనకి ఫస్ట్ ఇండియన్ సిటీ వచ్చి హైదరాబాదు. ఇప్పుడు లక్నో బికమ్స్ ద సెకండ్ ఇండియన్ సిటీ టు బి యాడెడ్ టు ద యూసీసీఎన్స్ గ్యాస్ట్రానమీ కేటగిరీ. మనకి ఎన్ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, ఓన్లీ 1 స్టేట్మెంట్ మనకి ఇన్కరెక్ట్ అనమాట. మనం యునెస్కో వారి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మనకి ఫర్ ద ఫస్ట్ టైం ద యూసీసీఎన్ వెల్కమ్స్ క్రియేటివ్ సిటీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మనకి ఒక కొత్త న్యూ క్రియేటివ్ ఫీల్డ్ అనేది యాడ్ చేయడం జరిగింది. మనకి ఇంతకుముందు 7 క్రియేటివ్ ఫీల్డ్స్ ఉండేవి. అవేంటంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్, మీడియా ఆర్ట్స్ అండ్ మ్యూజిక్. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆర్కిటెక్చర్. సో మనకి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యూసీసీఎన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2004లో. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి లక్నో రీసెంట్గా అక్టోబర్ 31 వరల్డ్ సిటీస్ డే. మనం వరల్డ్ సిటీస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? అక్టోబర్ 31. మనకి 58 న్యూ ఎడిషన్స్ అనేవి యాడ్ అయ్యాయి. దాంట్లో భాగంగా ఇండియా నుంచి లక్నో గ్యాస్ట్రానమిక్ కేటగిరీలో యాడ్ అయింది. బికమ్స్ ద సెకండ్ ఇండియన్ సిటీ. అందుకే మనకి ఫోర్త్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఫస్ట్ అని ఉంది, కాదు సెకండ్ ఇండియన్ సిటీ. ఎందుకంటే మనకి 2019లో హైదరాబాద్ అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు మొత్తం మనకి యునెస్కో సిటీస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో యూసీసీఎన్లో ఎన్ని సిటీస్ ఉన్నాయంటే ప్రస్తుతానికి 408 ఉన్నాయి. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే ఇప్పుడు మనకి క్రియేటివ్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఇంతకుముందు 7 ఉండేవి, ఇప్పుడు మనకి ఆర్కిటెక్చర్ యాడ్ చేయడం వల్ల 8 అయినాయి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ UCCN considered the following. Recently for the first time the UCCN welcomes creative cities of architecture, a new creative field in addition to 7 existing ones. మనకి కరెక్టే కదా. ఇప్పుడు యూసీసీఎన్లో మనకి ఎన్ని క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్నాయంటే 8 ఉన్నాయన్నమాట. తర్వాత యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ UCCN వాజ్ క్రియేటెడ్ ఇన్ 2004. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. Recently, Lucknow has officially joined the UNESCO Creative Cities Network UCCN under the gastronomy category. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే.
లక్నో ఆల్సో బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు బి యాడెడ్ టు యూసీఎస్సిఎన్ గ్యాస్ట్రానమీ కేటగిరీ అన్నారు. ఇది ఇన్కరెక్ట్. సెకండ్ ఇండియన్ సిటీ అనమాట. ఫస్ట్ ఇండియన్ సిటీ గ్యాస్ట్రానమీ కేటగిరీలో మనకి హైదరాబాదు. ఎప్పుడు 2019లో. మనకి ఇక్కడ హౌ మెనీ అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నారు కాబట్టి మనకి ఆప్షన్ 1 ఓన్లీ 1. ఇవి మనకి ఇంతకుముందు 8 సిటీస్, ఇప్పుడు లక్నోతో పాటు 9 అయినాయి అన్నమాట. సిటీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మ్యాచింగ్గా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మనకి రీసెంట్గా లక్నో యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. మనకి ఇప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 8 క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అనేది న్యూ ఎడిషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.